అన్న రామ్నగర్ బన్నీ సినిమా ఇప్పుడే చూసినా నిజంగా అన్న దండం అన్న. యాటిట్యూడ్ స్టార్ వార్ థియేటర్లో రేపటి నుంచి జరుగుతుంది పక్కా వార్. ఎందుకంటే అంత బాగుంది సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా, ఒక్కసారి సినిమా చూస్తే నువ్వు 10 సార్లు సినిమా చూస్తావు. నీకు చెప్తుండు కదా యాటిట్యూడ్ స్టార్ చెప్పిండు, ఒక టికెట్ తీసుకో సినిమా చూడు, నీకు నచ్చకపోతే రిఫండ్ ఇస్తా అన్నావు. భయ్యా థ్యాంక్ యూ భయ్యా, నేను టికెట్ తీసుకున్నా సినిమా చూసినా, నాకు రిఫండ్ వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావు, నువ్వు 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావు. నిజంగా చెప్తున్నా 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావు. మా ఇంటి కార్ ఉంటుంది కార్, ఈ సినిమాలో ఉంది వార్, రొమాన్స్ వార్. మామూలు రొమాన్స్ కాదన్న, సినిమాలో పిచ్చ పీక్స్లో ఉంటుంది రొమాన్స్. ఆ యాటిట్యూడ్ కూడా పిచ్చ పీక్స్లో ఉంటుంది. ఆ డ్యాన్స్ శేఖర్ మాస్టర్ని మించిపోయిన కొరియోగ్రఫీ డ్యాన్స్ ఉందన్న. నిజంగా చెప్తున్నా, కొరియోగ్రాఫర్ ఒకటి ఏమో చేసిరు పాట ఆయన, కానీ మించిపోయిన కొరియోగ్రఫీ ఉందన్న సినిమాలో. టైమింగ్ కామెడీ టైమింగ్ కోసం అన్న సినిమా చూడొచ్చన్న. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. నాకు రిఫండ్ వద్దు భయ్యా, సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా, ఇప్పుడే చూసినా. ఇంకో సినిమా టికెట్ ఇది నిజంగా చెప్తున్నా 200 రూపాయలు. నాకు రిఫండ్ వద్దు. సినిమా బ్లాక్ బస్టరు. నాలాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చి సినిమాని చూడండి, సినిమాని ఆదరించండి. నిజంగా భయ్యా సూపర్ అంటే సూపర్ సినిమా భయ్యా. బాగలేదంటే చెప్పండి భయ్యా, నా నెంబర్ రాసుకోండి భయ్యా. సినిమా బాగలేదని ఇవ్వడం అంటే ట్రోల్ చేస్తే మన బుద్ధ బాసిపోతుంది. నిజంగా చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టరు. ఇలాంటి సినిమాని తీయాలంటే నీకు దమ్ము ధైర్యం ఉండాలి. ఎన్టీఆర్ అన్న సినిమా మొన్న వచ్చింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నకి దగ్గరలో కొట్టే బ్లాక్ బస్టర్ సినిమా ఏదన్నా ఉందంటే రామ్నగర్ బన్నీ, రాసుకోరి. సూపర్, థ్యాంక్ యూ. నగర్ బన్నీ సినిమా చూసినామా, నిజంగా ఏముంది సినిమా మాత్రం. అసలు ఆ సినిమా చూస్తుంటే మాత్రం మనకు ఒక ఎక్స్పీరియన్స్ లేక హీరో అసలు మనం ఊహించుకోము. ఇంతవరకు ఎప్పుడు కొత్త హీరో అయినా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా. అంటే ఆ డ్యాన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగా చేసిండు. అంటే వాళ్ళ తండ్రి అంటే మేము చిన్నప్పటి చూస్తాం సీరియల్లో చేసుకుంటా చాలా కష్టపడ్డాడు అతను. ఆ సార్ కూడా వాళ్ళ తండ్రి ఇంత కష్టపడ్డాడు, కొడుకు కూడా వాళ్ళ డాడీ పేరు రిలేబెట్టి నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చిన్న సినిమా అయినా కూడా ఒక పెద్ద సినిమా లెక్క చేసిండు. ఆ డ్యాన్స్ నిజంగా డ్యాన్స్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. మళ్ళీ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ ఒక మంచి హీరో దొరికిందని చెప్పొచ్చు ఒక డ్యాన్స్కి. అంటే ముందుకి ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. ఎందుకంటే డ్యాన్స్ చూస్తుంటే మాత్రం ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్, ప్రతి ఒక్క యాక్టర్స్, జూనియర్ ఎన్టీఆర్ చాలా మంది కనిపిస్తారు డ్యాన్స్ చూస్తుంటే. అంత బాగా చేసిండు అన్న. ప్రతి ఒక్క యాటిట్యూడ్ అంటారు అన్న. ఒక్కొక్క సినిమాకి ఒక లెవెల్ ఉంటేనే యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ అన్నారు అని ఆ సినిమా ఎలా ఉంటుందో పోస్ట్పోన్ చేస్తేనే అట్లా ఉంటేనే నడుస్తుంది. అంతేగాని యాటిట్యూడ్ అన్నది అతను ఉండే విధానం అలా ఉండొచ్చు, అన్న మాట విధానం ఉండవచ్చు. అంతేగాని దాని యాటిట్యూడ్ అనుకుంటే మనం ప్రతి ఒక్క మెంటాలిటీలో అందరితో యాటిట్యూడ్ ఉంటుంది. అది యాటిట్యూడ్ ఉండదు. ఆయన మాట తీరు అలా ఉండొచ్చు, అలా మాట్లాడి ఉండొచ్చు. అంతేగాని మనం తప్పు అర్థం చేసుకోవద్దు. దీన్ని మనము దాన్ని ఎక్కడికో తీసుకోపోవద్దు. ఒక సినిమా లెక్క చూడాలి. ఒక